నెల్లూరు జిల్లా ఉదయగిరి స్థానిక శ్రీశక్తి భవనంలో మంగళవారం మండలంలోని సచివాలయ సిబ్బందితో ఎంపీడీఓ అప్పాజీ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జెడ్పీటీసీ మోడి రామాంజనేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సచివాలయం సిబ్బంది ప్రతి ఒక్కరూ ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలను ప్రజలకు చేరవేయాలని పేర్కొన్నారు. ముఖ్యంగా వాతావరణ పరిస్థితుల రీత్యా పంచాయతీ సెక్రటరీలు గ్రామాల్లో పారిశుధ్యం పనులు మెరుగుపరిచే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ 2 రోజుల కార్యక్రమం ట్రైనింగ్ కార్యక్రమానికి మన పల్లెల్లో చాలా వరకు మన గవర్నమెంట్ నుంచి వస్తున్న పథకాలు చాలామంది తెలియదు. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే అసలు ఫస్ట్ మన సచివాలయ సిబ్బంది కూడా చాలామంది తెలియదు. గవర్నమెంట్ నుంచి ఏమేమి పథకాలు వస్తున్నాయి, ప్రజలకి మనం ఏ విధంగా సహాయపడగలము, మనమే వాళ్ళకి పెట్టుబడి పెట్టి మనమే చేయాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలన్నీ ప్రజలకి తెలియపరిస్తే వాటిని ఉపయోగించుకునేదానికి చాలా అనుకూలంగా ఉంటుంది. అందువల్ల ఫస్ట్ మన గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు ఏంటి ఒక లిస్ట్ రాసుకోండి. వచ్చిన జనాలకి మన ఊళ్ళో చెప్పాల్సిన అవసరం లేదు. మన సచివాలయానికి వచ్చిన వాళ్ళకి కొంతమందికి చెప్తే వాళ్ళే ఊళ్ళోకి వెళ్ళి చెప్తారు గవర్నమెంట్ నుంచి పథకాలు వస్తున్నాయంట, ఎవరన్నా అర్హులైన వాళ్ళు అప్లై చేసుకుంటే లబ్ధి పొందుతారు, మనం మాట సహాయం చేస్తాము, వాళ్ళు దాన్ని ఉపయోగించుకుంటే ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. అదేవిధంగా గ్రామాల్లో ఈ వర్షాకాలం కొంచెం పంచాయతీ సెక్రటరీలు కొద్దిగా ఇంట్రెస్ట్ తీసుకొని పారిశుద్ధ్యం కొద్దిగా దాని మీద దృష్టి పెట్టాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్క అర్హులైన వాళ్ళు ప్రతి ఒక్కరికి మీ వంతుగా ముందు కృషి చేసి వాళ్ళకి అన్ని పథకాలు అందే విధంగా చేస్తారని కోరుకుంటున్నాను.